హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం ఈ వీడియోలో షాపులో రూ. 5కి దొరికే మరమరాల లడ్డూలను మనం ఇంట్లోనే చాలా ఈజీగా అండ్ పిల్లలకి బాగా నచ్చే విధంగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇవి ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. వీటిని కొన్ని చోట మరమరాల మిఠాయి లడ్డు అని కూడా అంటారండి. వీటి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. అంతేకాకుండా పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఈ మరమరాల మిఠాయి లడ్డు లేదా మరమరాల లడ్డూని ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడు ఇవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి, కడాయి హీటెక్కిన తర్వాత ఇందులో 4 కప్పుల వరకు మరమరాలని యాడ్ చేసుకోవాలండి. ఇలా 4 కప్పుల వరకు మరమరాలను యాడ్ చేసిన తర్వాత వీటిని ఇప్పుడు మనం మంట మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని వీటిని 2, 3 నిమిషాల పాటు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఈ మరమరాలు మనకు కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు మనం వీటిని ఫ్రై చేసుకోవాలండి. అలానే మంట హైలో పెట్టి ఫ్రై చేస్తే ఇవి మాడిపోతాయి. చూసారు కదా! ఇవి ఫ్రై అయిపోయినాయి. ఇలా తుంచితే మనకు ఈ విధంగా ఇవి తునగాలండి ఈ మరమరాలనేవి. ఇప్పుడు ఇవి మనకు రెడీ అయిపోయినాయి. వీటిని ఒక ప్లేట్‌లోకి తీసేసుకుందాం. ఇప్పుడు అదే కడాయి స్టవ్ మీద పెట్టి మనం 4 కప్పులు మరమరాలకి 2 కప్పుల బెల్లం తురుముని యాడ్ చేసుకోవాలి. ఇందులో 1 కప్పు వరకు వాటర్‌ని వేసుకోవాలండి. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు మనం మంట హై ఫ్లేమ్‌లో పెట్టుకొని ఈ బెల్లం కరిగి పాకం వచ్చేంత వరకు దీన్ని కలుపుతూ ఉండాలి. బెల్లంని ఈ విధంగా కరిగించుకున్న తర్వాత మీకు కావాలి అనుకుంటే వీటిని ఫిల్టర్ చేసుకోవచ్చు. నాకైతే బెల్లం బాగుందండి. అందుకని నేను ఫిల్టర్ చేయటం లేదు. చూసారా కదా! మొత్తం ఈ విధంగా పూర్తిగా కరిగేంత వరకు మనం ఈ విధంగా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు పాకం వచ్చిందో లేదో ఒకసారి చూద్దాం. మనకు పాకం వచ్చిందో లేదో తెలియాలి అంటే ఒక ప్లేట్‌లో వాటర్ తీసుకొని మనం పాకాన్ని కొద్దిగా ఇందులో వెయ్యాలండి. చూసారు కదా! ఇది కొంచెం మనకు జారు జారుగా ఉంది. అంటే మనకు పాకం రెడీ అవ్వలేదు. ఇది రెడీ అవ్వటానికి మరొక 2, 3 నిమిషాల పాటు టైం పడుతుందండి. ఇప్పుడు మనం మంట మీడియంలో పెట్టుకొని ఈ విధంగా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మరొకసారి చూద్దామండి పాకం వచ్చిందో లేదో. అదే ప్లేట్‌లో వాటర్ తీసుకొని ఈ పాకాన్ని మరొకసారి ఇందులోకి వేసుకోవాలి. ఇలా గట్టిగా వచ్చింది అంటే మనకు పాకం రెడీ అయిపోయినట్లే. చూసారు గదా! ఈ వాటర్‌లో ఎయగానే మనకు ఇలా ఉండలాగా రెడీ అయిపోయింది కదండీ! మనకు ఈ పాకం అనేది పర్ఫెక్ట్‌గా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే స్టవ్ ఆపేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పాకంలో హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడి అండ్ 2, 3 టేబుల్ స్పూన్లు నువ్వులను దోరగా ఫ్రై చేసి వేసుకోవాలండి. నెక్స్ట్ ఇందులోకి 1 ఆర్ 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఈ మొత్తాన్ని ఒకసారి మనం ఈ విధంగా కలిపేసుకుందాం. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఈ మరమరాలను యాడ్ చేసుకోవాలి. చూసారు కదా! ఇవి యాడ్ చేసిన తర్వాత మనం వెంటనే కలిపేసుకోవాలండి. లేకపోతే పాకం అనేది మనకు ఆరిపోతుంది. ఈ విధంగా చక్కగా ఈ ప్యాన్ అనేది మనము పక్కన పెట్టేసుకొని ఈ విధంగా మొత్తాన్ని కూడా ఈ విధంగా కలిపేసుకోవాలి. మరొక విషయం ఏంటి అంటే ఇలా కలిపేటప్పుడు మీకు పాకం కొంచెం గట్టిగా అయిందనుకోండి, అప్పుడు ఇందులోకి కొంచెం హాట్ వాటర్ యాడ్ చేసి కలపండి. మీకు పాకం అనేది పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోతుంది. ఇలా కలిపిన తర్వాత మనం చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకోవాలి. ఈ విధంగా నెయ్యి అప్లై చేసిన తర్వాత ఇప్పుడు ఈ మరమరాల లడ్డూలు మీకు ఎంత సైజులో కావాలంటే అంత సైజులో మనము వీటిని లడ్డూల్లాగా చుట్టేసుకోవటమేనండి. చూసారు కదా! ఒక్క చేత్తో అయితే మనకు సరిగా రాదు. ఇలా అరచేతికి నెయ్యి యాడ్ చేసుకొని ఈ విధంగా 2 చేతులతో ఈ మరమరాల లడ్డూలు చుట్టేసుకున్నాము అంటే ఎంతో పర్ఫెక్ట్‌గా ఈ లడ్డూ అనేది మనకు రెడీ అయిపోతుంది. చూసారు కదా! ఎంత పర్ఫెక్ట్‌గా మనకు ఈ లడ్డూ రెడీ అయిపోయిందో. ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా మనము ఇదే విధంగా లడ్డూల్లాగా చుట్టేసుకుందామండి. అన్నిటిని కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసేసుకుందాం. ఇవి పిల్లలకైతే చాలా అంటే చాలా బాగా నచ్చుతాయండి. ఇప్పుడు వీటి మొత్తాన్ని కూడా మనము ఒక సర్వింగ్ ప్లేట్‌లోకి పెట్టేసుకుందాం. అంతేనండి. చూసారు కదా! ఇంట్లోనే చాలా ఈజీగా మరమరాల లడ్డూలు చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇంకెందుకు లేటు మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది, ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి. అంతేకాకుండా మీరు గనక ఫస్ట్ టైమ్ ఈ వీడియో చూస్తున్నట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చేసి అలానే మన ఛానల్ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.